హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో ఇప్పుడిప్పుడే వస్తున్న లేత చింతకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా చింతకాయల్ని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత పీచేం లేకుండా చూసుకోవాలి. ఈ పీచ్ అనేది తీసేసుకోవాలి. ఇవి లేతకాయలు, గింజ కూడా కట్టలేదు. గింజ కనుక కట్టి ఉంటే లోపల గింజ అనేది తీసేసుకోవాలి. గింజలు తీయకపోతే పచ్చడి అనేది వగరొస్తుంది. అందుకని గింజలు అనేది కంపల్సరీ తీసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలని 50 గ్రాముల దాకా తీసుకున్నానండి. నేను చింతకాయలు 450 గ్రాముల దాకా తీసుకున్నానండి. అందుకని 50 గ్రాముల ఎండుమిరపకాయలు అయితే సరిపోతుంది. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎండుమిరపకాయలు వేయించుకోండి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మెంతులు 1 టీ స్పూన్ వేస్తున్నాం కదా, చేదనేది వస్తుందేమో అనుకుంటారు. అస్సలు చేదనేది రాదండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం ఫ్రై చేయొద్దండి. ఎండుమిరపకాయలు నల్లగా మాడిపోతాయి. కలర్ కూడా పచ్చడి అనేది చేంజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఎండుమిరపకాయలన్నీ బాగా వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 అర టీ స్పూన్ పసుపు, 2 చిటికెళ్ళ ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. పసుపు, ఇంగువ కావాలంటే పోపులో కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడే వేసేస్తున్నాను. ఇది మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఎండుమిరపకాయలు, ధనియాలు అవన్నీ ఉన్నాయి కదా, వాటిని మిక్సీ జార్లో తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందుగా ఎండుమిరపకాయలని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. అంటే గింజలేం లేకుండా మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా క్లీన్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 బ్యాచ్లుగా వేసానండి. మీరు రోట్లో చేసుకున్నా కూడా ఇదే ప్రాసెస్లో చేయండి. ఫస్ట్ ఎండుమిరపకాయలని మెత్తగా పౌడర్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా చింతకాయలని వేసుకుంటూ మెత్తగా దంచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మెత్తగా నలిగిపోయింది. ఇదే విధంగా అన్ని చింతకాయలని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు వేసేసుకోవడమే. పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. పోపులో కావాలంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేను ఆల్రెడీ కారంగా ఉండే ఎండుమిరపకాయలు తీసుకున్నాను కాబట్టి ఇంకా పోపులో ఎండుమిరపకాయలు అనేది వేయలేదు. పోపు బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ తొక్కు ఉంది కదా పచ్చడి, అది వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఉప్పు కనుక సరిపోకపోతే ఇప్పుడే ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకుంటే మనకు ఆ వేడి మీదే ఉప్పు అనేది కరిగిపోతుంది. నాకు కొద్దిగా తక్కువ అనిపించింది, అందుకని కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేస్తున్నాను. ఇది వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇవి లేత చింతకాయలు కాబట్టి ముదురు చింతకాయలతో పోలిస్తే లేత చింతకాయలు అనేది కొద్దిగా పులుపు అనేది తగ్గుతుంది. అందుకని ఎండుమిరపకాయలు అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇదేమీ ఎక్కువసేపు మగ్గనవసరం లేదండి. జస్ట్ మనము కలిపేసుకొని దించేసుకోవడమే. చూస్తున్నారు కదా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.